బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జల్సాలకు అలవాటు పడ్డ భార్యను నరికి చంపాడు ఒక భర్త. తానే హత్య చేశానంటూ కూడా ఫేస్బుక్ లో లైవ్ లో ప్రకటించాడు ఆ నిందితుడు. కేరళలోని కొల్లంలో జరిగింది ఈ దారుణం. కూతనుడిలో ఐజాక్ తనతో పాటు శాలిని, తన భార్య శాలిని ఇద్దరు కలిసి నివాసం ఉంటున్నారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడు రీసెంట్ గా ఐజాక్. తిరిగి వచ్చిన తర్వాత రబ్బర్ ట్యాపర్ గా పనిచేస్తున్నాడు ఐజాక్. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆ పిల్లల్ని పట్టించుకోలేదు ఆ శాలిని భార్య. ఆ భార్య పట్టించుకోకుండా విలాసవంతమైన జీవితం అలాగే జల్సాలకు అలవాటు పడింది కాబట్టి ఆమెపై ఈయన అక్కసును చూపించాడు. మొత్తానికైతే ఫేస్బుక్లో లైవ్లోనే ప్రకటించాడు. ఇంట్లో బంగారం అమ్మేసి కూడా ఆ భర్తకు కూడా చెప్పకుండా ఆ భార్య కారు కొనుక్కొని విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఓ రాజకీయ పార్టీలో కూడా చేరి కార్యకర్తలతో సన్నిహితంగా మెలిగింది శాలిని. మొత్తం మీద భార్య చేష్టలతో విసుగు చెంది ఆమె హత్యకు స్కెచ్ వేశాడు ఐజాక్. స్నానానికి వెళ్తుండగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్ర గాయాలతో శాలినిని చంపేశాడు. ఫేస్బుక్ లైవ్లో ఐజాక్ ఫేస్బుక్ లైవ్కి వచ్చి లైవ్లో ఇదంతా ఒప్పుకున్నాడు. మొత్తానికైతే ఇలాంటి ఒక దారుణమైన సంఘటన కేరళకి సంబంధించిన కొల్లంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నాడు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి. ఆమె పార్టీలో కార్యకర్తలతో సన్నిహితంగా ఉండడం, అలాగే భర్తకు చెప్పకుండా బంగారం అమ్మేయడం, ఇవేనా కారణాలు? ఇంకా వివాహేతర సంబంధం కానీ ఇంకేమైనా కారణాలు కూడా ఉన్నాయా? రైట్ కళ్యాణ్, కేరళలోని కొల్లంలో ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సెప్టెంబర్ 22న పునలూరు సమీపంలోని కూతనవడిలో జరిగింది. భార్యను చంపిన తర్వాత నిందితుడు ఫేస్బుక్ లైవ్ లో తాను హత్య చేసినట్టు ప్రకటించాడు. మరణించిన మహిళను ప్లచేరేలోని కూతనుడి నివాస అయిన శాలిని, సుమారుగా వయసు 39 సంవత్సరాలుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. నిందితుడిని హైజాక్ గా గుర్తించారు. సో తన భార్య శైలిన్ ను హత్య చేసిన తర్వాత హైజాక్ పునలూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని పోలీసులు అయితే అధికారులు తెలపడం జరిగింది. శైలిన్ హైజాక్ వైవాహిక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు కొంతకాలంగా. ఏదైతే ఎఫ్ఐఆర్ ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో శైలిన్ స్నానం చేయడానికి వంటగది వెనక ఉన్న పైప్ లైన్ దగ్గరకు వెళ్ళినప్పుడు హైజాక్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో శాలిని మెడ, ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆమె విలువెల్లాడుతూ మరణించడం జరిగింది. తన భార్యను చంపిన వెంటనే హైజాక్ ఫేస్బుక్ లైవ్ పెట్టాడు. సో అందులో భార్యను హత్య చేసినట్లు అందులో అంగీకరించడం జరిగింది. తనపై నమ్మకం లేకపోవడం, అలాగే ఆభరణాల దుర్వినియోగం చేసిందని, అందుకే ఆమెను హతమార్చినట్టు లైవ్ లో అయితే అతను వెల్లడించడం జరిగింది. తర్వాత అతను పోలీస్ స్టేషన్ కు చేరుకొని తన భార్యను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వెంటనే పోలీసులు బృందం ఆ ఇంటికి చేరుకొని అక్కడ శైలిన్ మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడే హైజాక్, శైలిన్ మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా తన భార్య ప్రవర్తన మారడం వల్లనే ఇదంతా కూడా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఆ వ్యక్తి చెప్పడం జరుగుతా ఉంది. ఏదైతే తను దుబాయ్ లో పనిచేసి అక్కడ తీసుకొచ్చిన పైసలని కూడా తన భార్యకు నగలు ఇవన్నీ చేపించి పెట్టడం జరిగింది. సో ఇది కేరళకు వచ్చిన తర్వాత ఒక రబ్బర్ ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉన్నాడు. సో రోజువారీ జీవితం సాఫీగా సాగుతా ఉంది. కానీ శైలిన్ మాత్రం కొంచెం జలసాలకు మరగడం జరిగింది. సో అఫీషియల్ గా బతకాలి, లగ్జరీగా బతకాలి అన్న ఆమె ఆలోచనలకు ఇవన్నీ కూడా వింతగా కనపడడం జరిగింది. సో ఇంట్లో ఉన్న బంగారాన్ని మొత్తం కూడా అమ్మేసి భర్తకు తెలియకుండా ఒక కారు కొనడం జరిగింది. అలాగంటే లోకల్ గా ఉన్న ఒక పార్టీలో చేరి వారి మధ్య నేను ఒక రాజకీయవేత్తగా ఎదగాలనుకున్న ఆలోచనతో ఆమె వారి మధ్య ఈ కారులో జల్సాలుగా లగ్జరీగా తిరగడం జరిగింది. సో ఇదే శైలిలో తోటి కార్యకర్తలతో వారితో సన్నిహితంగా తిరగడం, వారితో కారులో తిరగడం, ఇవంతా కూడా చేయడం భర్తకి చాలా బాధ కలిగించింది. పలుమార్లు హెచ్చరించిన, ఎంత చెప్పినా కూడా వినకపోవడంతో కోపానికి గురైన ఆ వ్యక్తి ఎవరైతే హైజాక్ ఉన్నాడో భార్యపై ఈ విధంగా పగ తీర్చుకోవడం జరిగింది. సో ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి అయితే పంపించడం జరిగింది. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే రాజకీయంగా ఎదగాలనుకోవడం తప్పు కాదు. ఖచ్చితంగా మగవారైనా ఆడవారైనా ఎవరైనా రాజకీయంగా ఎదగాలనుకోవడం తప్పులేదు. కానీ బంగారాన్ని అమ్మి భర్తకు చెప్పకుండా భర్త సంపాదనకు సంబంధించిన బంగారాన్ని అమ్మేసి కారు కొని, అలాగే పార్టీలో చేరిన తర్వాత ఇరువురితో పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరితో కూడా ఆమె ఎక్కువ సమయం గడపడం, ఇదంతా భర్తకు నచ్చలేదు. మొత్తానికైతే భర్త తన భార్యని చంపేసిన తర్వాత ఫేస్బుక్ లైవ్లో కూడా
దాన్ని అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. తన భార్య విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడింది, ఒక పక్కన జలసాలకు కూడా అలవాటు పడింది. నేను చెప్పిన మాట కూడా వినట్లేదు, బంగారాన్ని అమ్మేసి కారు కొనుక్కుంది అని చెప్పేసి మొత్తానికైతే ఐజాక్ తన భార్య శాలినిని అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫేస్బుక్ లైవ్లో కూడా ఒక వీడియో పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో కేరళకి సంబంధించిన కొల్లంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆయన ఫేస్బుక్ లైవ్లో అసలు ఏం మాట్లాడనేది కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. എനിക്ക് 2 മക്കളാണ്. മൂത്തവൻ ക്യാൻസർ പേഷ്യൻ്റാണ്. അവർക്ക് അതിലൊന്നും ഒരു വിഷമവുമില്ല. ആഡംബര ജീവിതം നയിക്കണം. ഉണ്ടാക്കി മുതലുകളെല്ലാം നശിപ്പിച്ചു. അത് കഴിഞ്ഞപ്പോൾ അവൾ അമ്മയുടെ കൂടെ പോയി താമസിക്കുകയാണ്. അപ്പോൾ അതിൽ എനിക്ക് വിഷമമില്ല. ഞാൻ കഷ്ടപ്പെട്ടുണ്ടാക്കിയ വീട്ടിലാണ് ഞാൻ താമസിക്കുന്നത്. അവിടെ വരികയും അവിടെ വന്നിട്ട് ആ വീട്ടിൽ നിന്ന് ഇറങ്ങിത്തരണമെന്നും ഒരു 5 പൈസയുടെ മുതൽ അവർക്കില്ല. എൻ്റെ കയ്യിൽ കിടന്ന എൻ്റെ പേരെഴുതിയ ഞാൻ ഇട്ട് കൊടുത്ത മോതിരം ഞാൻ അറിയാതെ പണയം വെക്കുകയും പണയം വെച്ചോ വിറ്റോ എന്നറിയില്ല. എന്നിട്ട് വളരെ ധിക്കാരപരമായിട്ട് അടുത്ത വണ്ടി മേടിക്കുകയും എവിടുന്നോ ജോലി ഒപ്പിച്ച് അതുപോലെ വേറെ ജോലിക്ക് പോകേണ്ട ആവശ്യമില്ല എൻ്റെ ഭാര്യയ്ക്ക്. എന്നാൽ അവൾ അധ്വാനിച്ച് കൊടുക്കുന്നുണ്ട്. എനിക്ക് മദ്യപാനിയല്ല, പുറവലിയില്ല, ഇതൊരു കാര്യങ്ങളുമില്ല. ഇല്ല, നമ്മൾ വളരെയധികം അവരുടെ അമ്മയും അവളിപ്പോൾ ഒരു പാർട്ടിക്കകത്ത് പോയി കയറിയിരുന്നു. പാർട്ടിയിൽ പോകുന്ന എനിക്ക് ഇഷ്ടമില്ല എന്ന് പറഞ്ഞിട്ട് പാർട്ടിയിൽ പോവുകയും പാർട്ടിയിലുള്ളവന്മാർ അതിന് പിന്തുണ നൽകുകയും എന്ത് വന്നാലും ഞങ്ങളുണ്ടെന്ന് പറയുകയും 2024 ഞാൻ അറിയാതെ എൻ്റെ വീട്ടിൽ നിന്ന് സ്വർണം 86,000 രൂപയ്ക്ക് പണയം വെക്കുകയും ആ പൈസ എന്ത് ചെയ്യുമെന്ന് എനിക്കറിയില്ല. അത് കഴിഞ്ഞപ്പോൾ 20,000 രൂപയ്ക്ക് വീണ്ടും കൊണ്ട് പണയം വെക്കുകയും നമ്മൾ വിശ്വസ്തയോടുകൂടെ നടത്തി വിശ്വാസത്തോടുകൂടി നടത്തുമ്പോൾ വിശ്വാസവഞ്ചന കാണിക്കുന്ന ഗുരുമാരെ പോലുള്ള വ്യക്തികളെ 24 తులాల బంగారం ఉండే, అలాగే తన భార్య ఒక పార్టీలో చేరింది, కార్యకర్తలతో కూడా సన్నిహితంగా ఉంటుండే. ఇవన్నీ చూసి నేను తట్టుకోలేకపోయా, చాలాసార్లు మందలిచ్చే ప్రయత్నం కూడా చేశా, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆమె వెనక్కి తగ్గలేదు, వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా తెలిసింది. దాని తర్వాతనే నేను ఇలాంటి డెసిషన్కి తీసుకున్నానని చెప్పేసి చాలా కూల్గా చెప్తున్నాడు. మొత్తం మీద అయితే తన భార్యను చంపాడు. తన భార్య శాలిని జల్సాలకు అలవాటు పడింది, ఇంట్లో బంగారాన్ని అమ్మేసింది అని చెప్పేసి. మీరేమంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మహిళలు రాజకీయంగా ఎదగడం తప్పు కాదు, ఖచ్చితంగా ఎదగొచ్చు. దానికి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటే బాగుంటుంది. కానీ బంగారాన్ని కూడా అమ్మేసి తన భర్త కూడా తెలియకుండా ఇలాంటి సంఘటన ప్రస్తుతానికైతే ఒక్కసారిగా కేరళకి సంబంధించిన ప్రజలకి ఒక షాక్ వేవ్ అని చెప్పుకోవచ్చు. జలసాలకు అలవాటు పడిన ఒక భార్యని తన భర్త చంపాడు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.